మా మీద, మా సంస్థ మీద ఎంతో నమ్మకంతో మీ బిడ్డల్ని చేర్చినందుకు తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. మీరు ఎంత నమ్మకంతో చేర్చారు అంటే, ఈ ఎంసెట్ రిజల్ట్స్ రాకముందే 90% ఆ ఎంసెట్ రిజల్ట్స్తో మాకు సంబంధం లేదు, ఇక్కడ చేరుస్తామని చేర్చారు. 90% సీట్స్ ఎంసెట్ రిజల్ట్స్ రాకముందే అయిపోయాయి. ఇంకా ఎంత నమ్మకంతో చేర్చారు అంటే, 10,000 ర్యాంకు వచ్చిన వాళ్ళు సుమారు 100-150 మంది ఉన్నారు. వాళ్ళకి ఏ కాలేజీలైనా, ఏ యూనివర్సిటీ, గవర్నమెంట్ యూనివర్సిటీల్లోనా సీట్ వస్తుంది. అయినా అవన్నీ కాదని మేము ఇక్కడే చదువుతాం, ఇక్కడే ఉంటామని మీ బిడ్డల్ని చేర్చారు. అది నమ్మకం. అంత నమ్మకంతో మీరు మా కాలేజీలో చేర్చినందుకు, మన కాలేజీలో చేర్చినందుకు మరీ తల్లిదండ్రులందరికీ నా హృదయపూర్వక నమస్సులు. ఇదే విషయాన్ని మా ఫ్యాకల్టీతో చాలా ఫ్రీక్వెంట్గా చెప్తా, మా టీచర్స్తో. వాళ్ళు అంత నమ్మకంతో ఉన్నారు. మనం ఏమాత్రం తక్కువ చేస్తే కూడా దేవుడు మనల్ని క్షమించడు అని, మనల్ని మంచిగా చూడరు. కాబట్టి మన సాయశక్తుల వాళ్ళ భవిష్యత్తు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేయాలని పదే మా ఫ్యాకల్టీస్తో చెప్తాను. వాళ్ళు చాలా రాత్రింబవళ్ళు కృషి చేస్తున్నారు. సో అయితే ఈ నమ్మకానికి కారణం ఏంటంటే ముఖ్యంగా 2. ఒకటి, ఈ విజ్ఞాన సంస్థ 40 ఏళ్ళ పైగా ఉంది. ఒక్క పొరపాటు కూడా ఎప్పుడూ చేయలేదు, ఒక్కసారి కూడా ఏమీ ఇబ్బంది అవ్వలేదు. కాబట్టి ఒక రకమైన ఆ సంస్థతో ఉండే నమ్మకం. రెండవది ఏంటంటే, మీకు దగ్గరలో మీకు తెలిసిన వాళ్ళు, మీ సిస్టర్స్, మీ బంధువుల పిల్లలు, మీ పక్క పిల్లలు, మీ ఊర్లో పిల్లలు చాలామంది ఇక్కడికి వచ్చి సగటు స్థాయిలో వచ్చి కూడా మంచి ఉద్యోగాలు సాధించి బాగా సెటిల్ అవ్వటం మీరు కళ్ళారా చూసుంటారు. అందుకని మీరు అది మా పిల్లలు కూడా అట్లా అవ్వాలి, మా పిల్లలు కూడా అంత మంచి భవిష్యత్తు అంత బాగుండాలి అనే ఉద్దేశంతో మీరు ఇక్కడికి తీసుకొచ్చి చేర్చారు. అయితే ఇక్కడ ఉండే ప్రత్యేకతలు ఏమున్నాయి? మరి ఇంత బాగా అవుతుంది, చాలా బాగా అవుతుంది, దాంట్లో సందేహం లేదు. అందరూ 96-97% విద్యార్థులు 4 ఇయర్స్లోనే కోర్సు పూర్తి చేస్తున్నారు. అది కాకుండా 90% విద్యార్థులకి ఉద్యోగాలు వస్తున్నాయి. 90% ఉద్యోగాలకి. సో చాలా కాలేజీల్లో 40-50%, మ్యాక్సిమం 60% ఉంటాయి. యూనివర్సిటీలో కూడా 70-75% మంచి యూనివర్సిటీ అయితే, ఇక్కడ మాత్రం 90% పైన ఉద్యోగాలు వస్తున్నాయి. సో ఇవన్నీ చేయటానికి, వీళ్ళు కోర్సు పూర్తి చేయటానికి కానీ, వీళ్ళకి మంచి ఉద్యోగాలు రావటానికి కానీ ఏం చేస్తున్నారు? ప్రత్యేకంగా ఏం చేస్తున్నారంటే చాలా ప్రత్యేకంగానే చేస్తున్నాం. చాలా విషయాల్లో ప్రత్యేకంగానే చేస్తున్నాం. అందుకనే ఇంత బాగా అవుతుంది. ఏం ప్రత్యేకత అంటే, ఈ కార్యక్రమమే ఒక ప్రత్యేకత. అసలు ఇట్లాంటి కార్యక్రమం మేము 15-20 ఏళ్ల నుంచి కండక్ట్ చేస్తున్నాం, ఇంజనీరింగ్ కాలేజీలు మొదలుపెట్టినప్పటి నుంచి. ఇప్పుడు 15 ఏళ్ల తర్వాత యూజీసీ వాళ్ళు, ఏఐసిటి వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమం ఒకటి చేయండి అని అన్ని కాలేజీలకి పంపించారు, అన్ని యూనివర్సిటీలకి. అవును, ఎవరికి తెలియదు ఈ కార్యక్రమం చెయ్యాలి అని. అంటే ఈ కార్యక్రమం అంటే ఈరోజు కార్యక్రమం కాదు, ఈ 1 వీక్ 10 days జరిగే కార్యక్రమం. ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్, ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చేయటం అనేది ఇది ప్రత్యేకం. ఈ కాలేజీలోనే మొదట ఇండియా లెవెల్లో మొదట ప్రారంభించబడింది. ఎవరికి తెలియదు దాని ఇంపార్టెన్స్ కూడా. ఏంటి ఈ ప్రోగ్రామ్ అంటే, ఏంటి ప్రత్యేకత ఈ ప్రోగ్రాములు అంటే, మీరు ఎన్నిసార్లు చెప్పినా, ఇంటర్మీడియట్ అప్పుడు 10th క్లాస్ అప్పుడు ఎన్నిసార్లు చెప్పినా చదువు అని చెప్తారు. అవును, నువ్వు బాగుండు అని చెప్తారు. కానీ ఎప్పుడు కూడా మీరు ఎందుకు చదవాలి, మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, మన ఫ్యామిలీ బెటర్ అవ్వాలంటే, లేకపోతే నువ్వు మంచిగా స్థిరపడాలంటే, నీ భవిష్యత్తు బంగారంగా ఉండాలంటే ఇట్లా చదివితే ఇట్లా అయితే అవుతుంది అని మీరు ఎప్పుడూ ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు. చదువు బాగా మార్కులు తెచ్చుకో అని ఉంటారు, 1కి 100 సార్లు అని ఉంటారు. కానీ ఎందుకు చదవాలి, ఎట్లా చదవాలి,
ఈ ఏ పద్ధతిలో చదివితే బాగా అవుతుందో ఎప్పుడూ చెప్పుండరు. అది ఇప్పుడు జరుగుతుంది. నువ్వు బాగా హుషారుగా ఉండు, ఆరోగ్యంగా ఉండు అని చెప్తారు. ఎందుకు, ఎట్లా చేయాలి, భోజనం ఏం చేయాలి, మీ డ్రెస్ ఏం చేసుకోవాలి చెప్పరు. పక్క వాళ్ళతో ఎట్లా ఉండాలి చెప్పరు. టీచర్స్తో ఎట్లా ఉండాలి చెప్పరు. టీచర్స్తో ఎట్లా అన్ని డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవాలా ఎవరు చెప్పరు. లైఫ్లో గొప్పగా ఎదగాలి అంటే ఏం చేయాలో ఎప్పుడూ చెప్పరు. ఎవరు చెప్పరు. స్కూల్ టీచర్స్ చెప్పరు, మీరు చెప్పరు, ఎవరు చెప్పరు. ఇవన్నీ చెప్తే అప్పుడు అతను బాగా కోర్స్ చేయటానికి, మంచిగా ఆలోచించటానికి, మంచిగా ఎదగటానికి పనికొస్తుంది. అది ఈ వారం 10 రోజుల్లో చేసే కార్యక్రమం. ఎందుకు చదవాలి, నువ్వు ఎట్లా ఉంటే బాగా చదవగలవు, ఎంత ఆరోగ్యంగా ఉండాలి, బాగా చదవాలంటే టీచర్స్తో ఎట్లుండాలి, బాగా చదవాలంటే స్టూడెంట్స్తో ఎట్లుండాలి, బాగా చదవాలంటే మంచిగా రావాలంటే కాలేజ్ ఫెసిలిటీస్ ఎట్లా ఉపయోగించుకోవాలి, అసలు ఏం ఫెసిలిటీస్ ఉన్నాయి కాలేజీలో, నోబడీ నోస్. సో అవి అన్నీ తెలియటం కోసం ఈ ఇండక్షన్ ప్రోగ్రామ్, ఈ మొట్టమొదటి కార్యక్రమం ఈ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఇంతవరకు ఏ కాలేజీ మొదలుపెట్టలా, ఏ యూనివర్సిటీ మొదలుపెట్టలా. ఇంకా 2 నెలలు పట్టుద్ది మొదలుపెట్టేసరికి, నెల నుంచి 2 నెలలు పట్టుద్ది. మనం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనం మొదలుపెట్టేసాం. ఇది చాలా ఈ వారం 10 రోజులు తర్వాత కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇది ఏంటంటే ఒక రకంగా చెప్పాలి అంటే మీ భాషలో, మీరు రోజు అనుకునే భాషలో చెప్పాలంటే, మీరు పదే పదే అంటాం గుర్రాన్ని నీరు దాకా తీసుకెళ్తాం కానీ తాగించడం మన చేతుల్లో లేదు కదా అని. కానీ అదే గుర్రాన్ని నీరు దగ్గరికి తీసుకెళ్లే ముందే దాన్ని ప్రిపేర్ చేయాలి తాగటానికి. అట్లానే విమానం ఎంత ఎత్తుకు ఎగరాలి, గమ్యానికి ఎప్పుడు వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, సురక్షితంగా ఎట్లా వెళ్ళాలి అనేది అది టేక్ ఆఫ్ స్టేజ్లోనే మొత్తం డిసైడ్ చేస్తారు. ఏ డైరెక్షన్ వెళ్ళాలి, ఎంత హైట్కి వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి. ఇది టేక్ ఆఫ్ స్టేజ్. ఈ 1 week 10 days ఇట్ ఈస్ ద గ్రేట్ టేక్ ఆఫ్ స్టేజ్ ఫర్ ఎ గుడ్ ల్యాండింగ్ ఆఫ్టర్ 4 years. 4 ఏళ్ల తర్వాత మంచిగా ల్యాండ్ అవ్వటానికి, మంచిగా స్థిరపడటానికి ఇది టేక్ ఆఫ్ స్టేజ్. ఈ వారం రోజులు 10 రోజులు టేక్ ఆఫ్ స్టేజ్. అందుకని ఈ విషయం తెలియక చాలామంది పేరెంట్స్ పాఠాలు మొదలుపెట్టిన తర్వాత వస్తాం. పాఠాలు మొదలుపెట్టిన తర్వాత పాఠం ఎందుకు చదవాలో ముందు తెలియాలి కదా వాడికి. పాఠం ఎట్లా చదవాలో ముందు తెలియాలి కదా. ఎందుకు ఆ పాఠం చదవాలో తెలియాలి కదా. దట్ ఈజ్ వాట్. అది తెలియక చాలామంది అట్లా రాంగ్ ఇంప్రెషన్స్లో ఉంటారు. కాబట్టి ఈ 1 week 10 days ప్రోగ్రాము దిస్ ఇట్ సెల్ఫ్ ఈ స్పెషల్. ఈ యూనివర్సిటీ ఇది స్పెషల్. రెండవది ఏంటంటే స్పెషాలిటీ ఈ యూనివర్సిటీలో ఈ ఫ్యాకల్టీ అధ్యాపకులు చాలా చోట్ల ఉండి ఉండొచ్చు, చాలా చోట్ల డిగ్రీలు కూడా ఉండి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న అధ్యాపకుల్లో 70% డాక్టరేట్స్ ఉంటారు, బాగా రీసెర్చ్ చేసేవాళ్ళు ఉంటారు. అంతేకాదు అధ్యాపకులు ఉండటం కాదు, వాళ్ళకి ప్రత్యేకమైన ఎవరు ఎంత సీనియర్ అధ్యాపకుడైనా ఇక్కడ చేరిన తర్వాత ఒక 2 నెలలు 3 నెలల పాటు ట్రైనింగ్ ఉంటుంది. అదేంటి డాక్టరేట్ ఉంది, అదే ఐఐటి నుంచి ఉంది కాబట్టి బాగానే చెప్తారు అనుకోవటానికి లేదు. పిల్లల్ని అర్థం చేసుకోవాలి, పిల్లలతో ఎట్లా మాట్లాడాలో తెలియాలి, ఎట్లా వాళ్ళని మోటివేట్ చేయాలో తెలియాలి, ఎట్లా ముందుకు నడిపించాలో తెలిస్తేనే ఆ అధ్యాపకుడు బాగా పనిచేయటానికి వీలవుతుంది, బాగా ఉపయోగపడటానికి వీలవుతుంది. అది అధ్యాపకులు ఉండటం చాలా చోట్ల జరగదు. ఇక్కడ కంప్లీట్గా అధ్యాపకులు ఉన్నారు. దాంతోపాటు అందరు అధ్యాపకులు ట్రైన్డ్, వాళ్ళకి సఫిషియెంట్గా బాగా ట్రైనింగ్ ఇస్తేనే, ఒక 1-2 నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనర్స్ చెప్పాలి ఈయన క్లాస్కి వెళ్ళి బాగానే చెప్తారు. ఎందుకు ఇంత జాగ్రత్త? మామూలుగా అపాయింట్మెంట్ చేసుకోగానే క్లాసుకు పంపిస్తారు. క్లాసుకు పంపిస్తే ఒక అతను బాగా లేకపోతే 60 మంది పిల్లలు సఫర్ అవుతారు. ఒకళ్ళిద్దరు సఫర్ అవుతారు, 60 మంది పిల్లలు సఫర్ అవుతారు. అందుకని పంపించే ముందే వీ హ్యావ్ టు కన్ఫర్మ్ దట్ హి ఈజ్ గోయింగ్ టు డూ వెల్. ప్రత్యేకంగా చదువుతో పాటు వాళ్ళు పిల్లలతో ఎట్లా బిహేవ్ చేయాలి, పిల్లలతో ఆప్యాయంగా ఎట్లా ఉండాలి, వామ్త్తో ఎట్లా ఉండాలి, దట్ ఈస్ ద వండర్ఫుల్ థింగ్, ఇన్సైడ్ థింగ్. అది
చాలా ముఖ్యంగా వీళ్ళకి అధ్యాపకులందరూ ట్రైన్డ్, వాళ్ళందరూ చేస్తారు. దట్ ఈజ్ ద సెకండ్ థింగ్ నార్మల్గా ఏ యూనివర్సిటీలో ఏ కాలేజీలో చేయని పని. మూడోది ఈ కౌన్సిలింగ్ సిస్టమ్. ఇప్పుడే రుక్మిణి చెప్పారు, కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది ఇక్కడ. ప్రతి 20 మందికి ఒక కౌన్సిలర్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే చదువును మాత్రమే కాకుండా మిగతా వాటిల్లో బాగున్నాడా లేదా, వాడు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, మానసికంగా బాగున్నారా లేదా, మంచి ఆలోచనలతో ఉన్నారా లేదా, ఏదైనా చెడ్డ అలవాట్లతో ఉన్నాడా, ఇవన్నీ కనుక్కొని వాళ్ళకి తగిన సూచనలు ఇస్తూ వాళ్ళని కరెక్ట్ చేయటానికి అవుతుంది. మాకు సైకాలజిస్ట్ కూడా ఉన్నారు. ఆవిడ లిస్ట్ అవుట్ చేస్తే ఒక 70-80 కేసులు ఉన్నాయి. వాళ్ళు చాలా చెడిపోయి ఇక్కడికి వచ్చిన వాళ్ళు, అంటే తెలియదు వాళ్ళకు కూడా, పేరెంట్స్కి కూడా తెలియదు. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి కరెక్ట్ చేస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇప్పుడు అందరూ. ఎస్, ఆ కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది ప్రతి అధ్యాపకుడికి 20 మంది ఉంటారు. వాళ్ళని కంటిన్యూస్గా పిలుస్తూ వాళ్ళు బాగున్నారా లేదా, అంటే ఎట్లా ఉంటుంది కౌన్సిలింగ్ సిస్టమ్ అంటే ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, ఇక్కడ బాగానే పాఠాలు చెప్తారు, అమ్మాయి కూడా చాలా తెలివైంది, కానీ ఇంటి దగ్గర నుంచి రోజు డిస్టర్బ్డ్గా వస్తుంది, వాళ్ళ అమ్మ నాన్న తన్నుకుంటూ ఉంటారు. లేకపోతే ఇంకొక అబ్బాయి చాలా బ్రేక్ఫాస్ట్ చేయకుండా వస్తాడు, టిఫిన్ చేయకుండా వస్తాడు. వాడు వినాలనే మంచి పిల్లాడే, కానీ ఓపిక ఉండదు. ఇంకొక అబ్బాయి ఇంకొక యూత్ ప్రాబ్లంలో ఏదో లవ్ అని అట్లాంటి దాంట్లో ఉంటారు. ఇట్లా ఇవి ఐడెంటిఫై చేసి అది సరిగ్గా చేయకపోతే మనం ఎంత భాగం పట్ట చెప్పినా, వాడు ఎంత తెలివైనా పాడైపోతాడు. దట్ ఈస్ ద కౌన్సిలింగ్ సిస్టమ్, వెరీ స్ట్రాంగ్ సిస్టమ్. ఏ యూనివర్సిటీలో కూడా ఏ కాలేజీలో కూడా ఉంటుంది నేమ్ సేకు, కానీ ఇంత సిస్టమేటిక్గా ఈ కౌన్సిలింగ్ సిస్టమ్ అంటూ ఎక్కడా లేదు. లేకపోతే ఇన్ని ఉద్యోగాలు ఇంత ప్రోగ్రెస్ స్టూడెంట్స్లో ఉండటానికి లేదు కదా. ఆ కౌన్సిలింగ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లోనే ఇంకా ఏం చేస్తారు మా టీచర్స్ అంటే, మామూలుగా వాళ్ళని మంచిగా ఇన్ఫార్మల్ ఈవెంట్స్లో వేరే దగ్గర మంచిగా మాట్లాడటం, వామ్త్తో ఉండటం, వాళ్ళతో హాయిగా ఉండటం, ఇదంతా చేస్తుంటారు. అందుకని దే ఎక్స్ప్రెస్. నాకు తెలిసిన వాళ్ళు 20-30 మంది పిల్లలు, వాళ్ళేమో పక్క నైబరింగ్ యూనివర్సిటీలో చదువుతున్నారు, వాళ్ళ చెల్లెల్ని బ్రదర్స్ని ఇక్కడ చేర్చారు. నేను 7-8 మందిని అడిగాను ఎందుకు చేరుస్తున్నారు అని. వాళ్ళు నేను చెప్పినట్టు ఈ ప్లేస్మెంట్స్ ఇదంతా చెప్పలే. ఇక్కడ విజ్ఞాన్ యూనివర్సిటీలో చాలా కేర్ ఉంటుందంట సార్, చాలా జాగ్రత్త తీసుకుంటారంట, చాలా ప్రేమగా ఉంటారంట, ఆప్యాయంగా ఉంటారంట, అందుకని మేము అక్కడ చేరుస్తున్నాం. ఐఎమ్ హ్యాపీ. నిన్న కూడా వచ్చారు పిల్లలు, వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ బ్రదర్స్. అది చాలా అరుదు, చాలా కష్టం. అంటే 4 ఏళ్ళు చదివిన తర్వాత ఏదో ఒక చిన్న కష్టం ఉంటుంది, ఏదో ఒక అన్హ్యాపీనెస్ ఉంటుంది. అయినా సరే ఆ పిల్లలు వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ చాలామంది 100-150 మందిని ఈ పిల్లలందరూ మేము పెద్ద రిటైర్మెంట్ చేస్తున్నారు, వీళ్ళు చేసింది బికాస్ ఈ కౌన్సిలింగ్ సిస్టంలో నాట్ ఓన్లీ కరెక్టింగ్ దెమ్ అండ్ వాళ్ళని ఇంటిమేట్గా ఉండటం అనేది దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్. తర్వాత టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఆ పాఠాలు చెప్పడంలో చాలా వినూత్నమైన పద్ధతిని అన్నీ ఆల్మోస్ట్ క్లాస్ రూమ్స్ అన్నీ స్మార్ట్ బోర్డ్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్. మీకు ఆశ్చర్యపోతారేమో, కొత్త బిల్డింగ్ కడుతున్నాము, ఇంతకుముందు వాటిలో కూడా అంతే, ఒక క్లాస్కి 1 crore ఖర్చు పెట్టాం. అంటే క్లాస్ రూమ్ అంటే ఏదో ఇరిగిపోయిన బెంచీలు పిచ్చిగా ఉంటే వాళ్ళు కూడా పిచ్చిగానే అవుతారు. ఇట్ షుడ్ బి లైక్ ఏ స్టూడియో. ఒక క్లాస్ రూమ్కి 1 crore. ఎస్. సో అంత ఖర్చు పెట్టి వాళ్ళకి మంచి వాతావరణం క్రియేట్ చేసినట్టు చేస్తారు. ఏంటి ఆ వాతావరణం బాగా చెప్తే సరిపోతుంది కదా, ఆ వాతావరణంలో అంత తేడా ఉంటుందంటే చాలా తేడా ఉంటుంది వాతావరణం. మీరు ఎక్కడో రోడ్డు మీద అయితే ఉమ్మేస్తారు, కానీ ఎయిర్పోర్ట్లో అయితే ఉమ్మేయరు కదా, ఎక్కడో బాత్రూమ్ చూసుకొని అక్కడ ఉమ్మేస్తారు. ఎందుకంటే ఆ వాతావరణం అట్లా ఉంటుంది. ఎక్కడో బయట అయితే తిట్టుకుంటూ ఉంటారు, కానీ దేవాలయంలోకి వెళ్తే అదే మనిషి వేరే భాష మాట్లాడతాడు, మంచి భాష మాట్లాడతాడు. సో ఆ వాతావరణం క్రియేట్ చేయడంలో అంతా బాగా అవుతారు మనుషులు, ఆ బిహేవియర్ అదంతా బాగా అవుతుంది.
సో ఇది మూడవది ఈ కౌన్సిలింగ్ సిస్టమ్. నాలుగవది ఈ టీచింగ్ లెర్నింగ్ డిఫరెంట్ మెథడ్స్ అవన్నీ ఉపయోగించడం. తర్వాత ఎవాల్యుయేషన్ సిస్టమ్ కూడా చాలా మార్చాం. మామూలుగా ఎప్పుడో 20 రోజులు, నెల రోజులకు ఒకసారి పరీక్ష, 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారి పరీక్ష అట్లా కాకుండా దెర్ ఈజ్ ఎ కంటిన్యూయస్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్. అంటే ఆయన లేరు వైస్ ఛాన్సలర్ గారు. ఈరోజు ఐఐటి తిరుపతి వాళ్ళు గెస్ట్గా ఇన్వైట్ చేస్తే వెళ్ళారు అత్యవసరమైన పరిస్థితుల్లో. ఆయన అలహాబాద్ ఐఐటిలో చేశారు మా వైస్ ఛాన్సలర్ నాగభూషణ్ అని. అక్కడ ఏం జరిగింది అంటే సుమారుగా 50%, 60% పిల్లలకి మోర్ దాన్ 15 lakhs జాబ్స్ వచ్చినాయి. సో he has introduced the same system in our university also. There would be continuous evaluation. ఇవాళ నుంచి రేపటికి ఏం మార్పు జరిగింది, రేపటి నుంచి ఎల్లుండికి మార్పు ఏం జరిగింది, ఈ నెక్స్ట్ వీక్లో ఏం మార్పు జరిగింది, ఆ పిల్లల్లో ఏం డెవలప్మెంట్ జరిగింది, అదంతా కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ నడుస్తుంది. మామూలుగా 6 నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో పరీక్ష పెడతారు. ఆల్మోస్ట్ ఎవ్రీ 3 days ఒక అసైన్మెంట్, ఒక పరీక్ష లాంటిదే జరుగుతుంది. అందుకని కంటిన్యూస్గా నేర్చుకోవాల్సిన పరిస్థితి. ఇది ఈ ప్రత్యేకం. మనమే ఈ ప్రాంతంలో ఇంట్రడ్యూస్ చేసాం ఈ కంటిన్యూస్ ఎవాల్యుయేషన్ సిస్టమ్ అని. ఆ తర్వాత సో మిగతా స్పెషల్ ట్రైనింగ్ ఫర్ ద ప్లేస్మెంట్స్, అంటే ఉద్యోగాలకి మామూలు కోర్సుతో పాటు స్పెషల్ ట్రైనింగ్ సెకండ్ ఇయర్ నుంచే మొదలుపెట్టి చేయటం. అదొకటి బాగా ఉద్యోగాలు రాయటం. ఇంకా 5వది కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం మేము కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో టైఅప్ అయ్యి లాస్ట్ 10 years నుంచి కేంబ్రిడ్జ్ సెంటర్గా ఇది గుర్తించారు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా. సో అది చేస్తే వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం చదువుతారు కానీ వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడటం కానీ రాయటం కానీ సరిగ్గా రాదు. సో అట్లా అది లేకుండా, బిడియం లేకుండా, ఇనిబిషన్ లేకుండా వాళ్ళు రాయాలి, చదవాలి, మాట్లాడగలగాలి, అట్లా ఉండేటట్లు చేయడానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీతో కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్. దీంతోపాటు టీమ్ స్పిరిట్ డెవలప్ చేయటం కోసం ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ యూనివర్సిటీలో ఏదో ఒక ఈవెంట్ జరుగుతుంది, ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం అంతా ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఎంత బాగా చేయాలి అనేది మేము ఇక్కడ ఉన్న డీన్స్ చేయరు, పిల్లలే చేస్తారు అదంతా. ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా చాలా వరకు పిల్లలే చేస్తున్నారు, స్టూడెంట్సే చేస్తారు. అది చేసేటప్పుడు నలుగురితో ఎట్లా ఉండాలి, నలుగురితో కలిసి ఎట్లా పనిచేయాలి, నలుగురితో ఆర్గనైజేషన్ ఎట్లా చేయాలి, మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, ఫైనాన్సెస్ ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, ఇవి మొత్తము వాళ్ళకు వస్తాయి. సో ఇది మొత్తం ఈ స్పెషల్ ఫీచర్స్ ఇక్కడ మాత్రమే జరుగుతున్నాయి. ఒకటేమో ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చాలా ముందు మొదలుపెట్టాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. రెండోది ఫ్యాకల్టీ ఉండటం కాదు, ఫ్యాకల్టీ ట్రైనింగ్తో ఉండటం. మూడోది చాలా మోడర్న్ మెథడ్స్ అన్నీ ఉపయోగించడం టీచింగ్లో. నాలుగోది కౌన్సిలింగ్ సిస్టమ్. ఐదోది కమ్యూనికేషన్ స్కిల్స్. ఆరోది ఈ టీమ్ స్పిరిట్ ఇవన్నీ డెవలప్ చేయటం కోసం మేనేజరల్ స్కిల్స్, ఆర్గనైజేషన్ స్కిల్స్ ఇవన్నీ చేయటం కోసం ప్రతి 15-20 రోజులకు ఒకసారి ఏదో ఒక ప్రోగ్రాం ఉంటుంది. చివరికి దసరా, సంక్రాంతి, ఉగాది అవి కూడా చేస్తారు. ఇక్కడే ఉన్నారు మా పిల్లలంతా. ఎవ్రీథింగ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తారు. ఇండిపెండెన్స్ డే అంటే అన్ని చోట్ల ఒక జెండా ఎగరేస్తారు. మా వాళ్ళు ఇండిపెండెన్స్ డే అంటే 3 రోజులు 4 రోజులు చేస్తారు. రిపబ్లిక్ డే అంటే 4 రోజులు చేస్తారు. దిస్ ఈజ్ హౌ దే ఆర్ ఎంగేజ్ ఇన్ డిఫరెంట్ వేస్. సో అట్లా అయితే అప్పుడు పరిపూర్ణమైన వ్యక్తిత్వం నిర్మాణం జరుగుతుంది. ఇది ఈ మొత్తం కలిపి జరిగేది ఏంటంటే, ఒక పక్క నాలెడ్జ్ ఉంటుంది, ఇంకో పక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, ఇంకొక పక్క పాజిటివ్ టెంపర్ ఉంటుంది, ఇంకో పక్క టీమ్ స్పిరిట్ ఉంటుంది. సో ఇప్పటిదాకా పిల్లలు మీరందరూ ఈ 10th క్లాస్ పరీక్షకి ప్రిపేర్ అయ్యారు, ఇంటర్మీడియట్ పరీక్షకి ప్రిపేర్ అయ్యారు, ఎంసెట్ పరీక్షకి ప్రిపేర్ అయ్యారు. కానీ ఇప్పటి నుంచి మీరు ప్రిపేర్ అవ్వాల్సింది పరీక్షకి మాత్రమే కాదు, జీవితంలో నెగ్గటానికి ప్రిపేర్ అవ్వాలి. పరీక్షలో నెగ్గటానికి కాదు, జీవితంలో నెగ్గాలి. నాకు తెలుసు మీరు చాలామంది ఎందుకు వచ్చి ఉంటారంటే ఫీజు కట్టేసి వెళ్ళిపోదామని వచ్చి ఉంటారు. కానీ కొంతసేపు ఉండండి, ఎండగా ఉంది పర్వాలేదు,
మేము అందరూ ఒకే టెంపరేచర్లో ఉన్నాం. సో కానీ వీళ్ళంతా బాగా అవ్వాలి అంటే, పిల్లలు ఇంత బాగా అవ్వాలి, మనం అనుకున్న దానికంటే బాగా అవ్వాలి అంటే, ఒక పక్క మేము ఇవన్నీ చేయాలి, ఇంకొక పక్క తల్లిదండ్రులుగా మీరు కూడా చేయాలి, ఇంకొక పక్క విద్యార్థులు కష్టపడాలి. 3 వైపులా అండర్స్టాండింగ్ ఉంటేనే ఇది జరుగుతుంది. అంతేగాని మేము ఒకటి అనుకొని, పిల్లలు ఇంకోటి అనుకొని, మీరు ఇంకోటి అనుకుంటే అవ్వదు. వీ హ్యావ్ టు థింక్ టుగెదర్, వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఏ కోఆర్డినేటెడ్ వే. అంటే మనం అందరూ కలిసి మంచిగా పిల్లల భవిష్యత్తు ఎట్లా చేయాలి అనేది మనం అందరూ అనుకుంటేనే అవుతుంది. కాబట్టి మీ బాధ్యత ఫీజు కట్టడం మాత్రమే కాదు. మీరు అందుకే వచ్చుంటారు, ఫీజు కట్టే వెళ్ళిపోదామని. మీ బాధ్యత ఇంకా చాలా ఉంది. ఏముంది సార్, మేమేం చేస్తాం, డబ్బులు కట్టమంటే డబ్బులు కడతాం వెళ్తాం అనిపిస్తుంది. కాదు, మీ బాధ్యత చాలా ఉంది. అందుకనే మిమ్మల్ని ఒక అరగంట సేపు అయినా ఓపిక పట్టమని చెప్తున్నాను. ఏముంది మీరు చేయాల్సిందంటే, మొదటిది మొన్నే ఎంసెట్ రిజల్ట్స్ వచ్చినాయి. కాబట్టి మీకు కొంతమందికి బాగా తక్కువ ర్యాంకులు, మీరు అనుకోని ర్యాంకులు, చాలా తక్కువ ర్యాంకులు వచ్చినాయి. అందుకని 4-5 రోజుల నుంచి 5-6 రోజుల నుంచి బాధపడతా ఉంటారు. అంతేకాదు మీ పిల్లల్ని కూడా హ్యూమిలియేట్ చేస్తూ ఉంటారు. మీ పిల్లల్ని ఇంకా బాధ పెడతా ఉంటారు. పైన ఎంత భయంకరంగా బాధ పెడతారు. పక్క అపార్ట్మెంట్ వాడికి మంచి ర్యాంక్ వచ్చింది, నీకు రాలేదు, నువ్వు ఎందుకు పనికిరావు అంటారు. సో వాళ్ళ ముందు మన గుమ్మస్తావాడి కొడుకేమో చాలా మంచి ర్యాంక్ వచ్చింది, నేనే ఆఫీసర్ని, నీకేమో మంచి ర్యాంక్ రాలేదు, అట్లా నేను ఆఫీస్లో మొహం ఎట్లా తెలుసుకోవాలంటారు. చివరికి నువ్వు రోజు ఇడ్లీ పెడతావేంటి, దోశ పెట్టచ్చు కదా అంటే, మా అమ్మ కూడా నువ్వు వచ్చిన ర్యాంక్ ఇడ్లీ చాలే అని ఉంటారు. కాదు, నేను ఈరోజు కొత్తగా వెళ్తున్నాను కదా, మంచి బట్టలు కొనివ్వమంటే నీకు వచ్చిన 50,000 ర్యాంక్ ఈ బట్టలు చాలే వచ్చాయని ఉంటారు. ఇంతగా డిస్కరేజ్ చేసి ఉంటారు. ఈ రోజు నుంచి దయచేసి అది ఆపండి. అది ఫస్ట్ మీరు చేయాల్సింది. డోంట్ డిస్కరేజ్ దెమ్. అది కరెక్ట్ కాదు. ఈ ఎంసెట్ ర్యాంక్ రావటానికి, వాళ్ళ జీవితంలో స్థిరపడటానికి ఏ మాత్రం సంబంధం లేదు. ఆ ఇంటర్మీడియట్ కాలేజీలో వాళ్ళు అట్లా చెబుతారు, వాళ్ళ యాక్టివిటీ అది కాబట్టి. నువ్వు ఎంసెట్ వస్తే నువ్వు గొప్పవాడి, బ్రహ్మాండం, లేకపోతే నువ్వు ఎందుకు పనికిరావు అని. అదేం కాదు, ఏమీ కాదు. నేను చెప్తున్నా. ఎందుకు అని అంటే, నేను అది ప్రూవ్ చేసి నిరూపించి చెప్తున్నా. మామూలుగా ఒట్టిగా ఉపన్యాసాలు చెప్పట్లేదు. 2, ఒకటేమో ఈ యూనివర్సిటీ పెట్టినప్పుడు న్యాచురల్గా అందరికీ నమ్మకం కుదరదు కదా. అందుకని అందరూ 90% పిల్లలు ఎట్లాంటి వాళ్ళు వచ్చారంటే 70%, 72% ఆ రేంజ్లో వాళ్ళు వచ్చారు. ఒక్కళ్ళు కూడా మెరిట్ వాళ్ళు రాలేదు. అయితే మా ఫ్యాకల్టీ కానీ అప్పుడున్న వైస్ ఛాన్సలర్ కానీ అందరూ బెదిరిపోయారు. ఎట్లా చేస్తాం వీళ్ళని? నేను చెప్పాను, వీళ్ళకి ఏమైంది 2 కాతులు 2 చేతులు, వాళ్ళకి ఎనర్జీ బాగానే ఉంది, మనం ట్రైన్ చేస్తే బాగానే అవుతుంది అని వీ హ్యావ్ గివెన్ ఆల్ దీస్ స్పెషల్ ట్రైనింగ్. మీరు నమ్మరు, 4 ఏళ్ల తర్వాత అందరూ 80-85% మల్టీనేషనల్ జాబ్స్లో వచ్చినాయి. వాళ్ళందరూ అక్కడ ఎంసెట్లో ర్యాంకులు వచ్చిన వాళ్ళకంటే ముందున్నారు, ఐఐటీలో ర్యాంకులు వచ్చిన వాళ్ళకంటే ముందున్నారు చాలామంది. అంటే ఇప్పుడు చాలామంది మెరిట్ స్టూడెంట్స్ చేరుతున్నారు. అప్పుడు మొదటి 2-3 బ్యాచెస్ ఏ యూనివర్సిటీకైనా అట్లానే అవుతుంది. సో చేరలేదు, మొత్తానికి వచ్చినాయి, ఒకళ్ళకో 10 మందికో కాదు. అట్లానే రీసెంట్గా ఇక్కడ కూడా వచ్చినాయి. మా వైజాగ్ కాలేజీలో 35 మందికి అమెజాన్లో వచ్చినాయి, అంటే 32 లక్షల పైన ఉద్యోగాలు. ఇక్కడ కూడా చాలామందికి వచ్చినాయి. అక్కడ ప్రత్యేకంగా వచ్చినాయి, ప్రత్యేకమైన పరిస్థితి. ఆ 32 మందిలో 14 మంది మీరు నమ్మరు, వాళ్ళకి ఎంసెట్లో ఏమీ ర్యాంక్ రాలేదు, మేనేజ్మెంట్ కోటాలో చేరారు. ఇంకొక 10 మంది 20,000, 10,000 మధ్యలో వచ్చారు. ఇంకొక 5-6 మంది మాత్రం 10,000 దగ్గర ఉన్నారు. అది కాబట్టి ఏం రెలవెన్సు? ఒక 5 నిమిషాలు వాళ్ళు కంగారు పడితే ర్యాంకు 20,000 ముందుకు వెళ్ళిపోద్ది. లేకపోతే ముందు రోజు భయపెడితే ర్యాంకు 30,000 అవతలకి వెళ్ళిపోద్ది. అంతే నాలెడ్జ్ లేనట్టు అవుద్దా? ఏం కాదు, అవదు కదా.
సో అందుకని దయచేసి ఇప్పటిదాకా బాగా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, అది ఆపేయండి. పిల్లలు డిస్కరేజ్ చేస్తే ఏం చేయలేరు, పిల్లలే కదా మనమైనా. మీ అందరికీ తెలుసు, మహాభారతంలో అందరికంటే యోధుడు కర్ణుడు యుద్ధమే చేయలేకపోయాడు, ఆ రథసారథి నిరుత్సాహపరచడం వల్ల. ఇంత చిన్న పిల్లలు 17-18 ఏళ్ల పిల్లలు నువ్వు చేయలేవు, చదవలేవు, నీకు ఎంసెట్ ర్యాంక్ రాలేదు, నువ్వు పనికిరాని అమ్మాయివి అని పదే అంటే వాళ్ళు ఎక్కడ చదువుతారు? దానికంటే నీకు బాగానే తెలివి ఉంది, నువ్వు బాగానే చదవగలవు, బాగానే అవుతుంది, నీకు బ్రహ్మాండంగా అవుతుంది అని ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళకి బాగా అవుతుంది, బాగా పరిగెత్తారు. ఎవరైనా సరే నువ్వు పరిగెత్తలేవు 10 సార్లు అంటే వాడు పరిగెత్తలేడు. లేదు నువ్వు చేయగలవు బాగా పరిగెత్తగలవు అని అంటే కుంటి వాడైనా పరిగెత్తాడు. దట్స్ ఇట్. సో అందుకని దయచేసి మీ ఫీజు కట్టడం మాత్రమే కాదు, ఈ రోజు నుంచి వాళ్ళని ప్రోత్సహించడం మొదలుపెట్టండి, ఎంకరేజ్ చేయటం మొదలుపెట్టండి. రెండవది మీరు చేయాల్సింది ఏంటంటే అప్పుడప్పుడు 15 రోజులు 20 రోజులకు ఒకసారి వచ్చి కాలేజీలో హెచ్ఓడిని కానీ ఆ కౌన్సిలర్ని కానీ ఒకసారి కలిసి వెళ్ళండి. బాగుండొచ్చు, అంత బాగానే జరుగుతుంది, అయినా సరే కలిసి వెళ్ళండి. ఎందుకు అని అంటే వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఆరోగ్యము అది అంతా బాగుంటే, ఏదైనా ఇబ్బందిగా ఉంటే మీరేం చదువుకోక్కర్లా, చదువుల గురించి తెలియక్కర్లా, ఏమి చదువుకొని తల్లి వచ్చి అబ్బాయి భుజం మీద చేస్తే వాడు బాగున్నాడా లేదో తెలిసిపోద్ది. దానికే క్వాలిఫికేషన్ అక్కర్లా. అందుకని అప్పుడప్పుడు వచ్చి కనపడి బాగున్నారా లేదా కనుక్కోండి. అట్లనే ఆ కౌన్సిలర్ కానీ హెచ్ఓడిని కానీ కలవండి. అయితే మీకు నేను ఎంత చెప్పినా మీరు రారు. ఎందుకు రారంటే మీకు ఈ రెసిడెన్షియల్ కాలేజీలో ఉండే అనుభవం వేరు. మీరు అక్కడికి వెళ్తారు, గేట్ దగ్గర గంట సేపు నిలబెడతారు, తర్వాత లోపల పంపిస్తారు, ఒక 2 నిమిషాలు చూపిస్తారు, వెళ్ళిపోమంటారు. కానీ ఇక్కడ అట్లాంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు టీచర్ క్లాసులో ఉంటే అది వేరే విషయం, కానీ మిమ్మల్ని ఎప్పుడూ ఇన్వైట్ చేస్తారు. మీరు వచ్చినప్పుడు శుభ్రంగా భోజనం చేయొచ్చు పిల్లవాడితో పాటు, ఆ భోజనం బాగుందో లేదో చూసుకోవచ్చు, అట్లానే పిల్లవాళ్ళు బాగున్నారో లేదో చూసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. మేమేం అబ్జెక్షన్ పెట్టం, మేమే భోజనానికి ఛార్జ్ చేయం. వాళ్ళ పిల్లలు ఏం తింటారో ఫ్యాకల్టీ అదే తింటారు, వాళ్ళు ఏం తింటారో నేను అదే తింటారు, అంతే. మీరు నమ్మరు, కానీ నేను అదే తింటాను. రోజు మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేస్తా, నేను అదే తింటాను. నాకు బాగలేకపోతే వాళ్ళకి కూడా బాగలేనట్టు కదా. సో అది మీ రెండవది అంశం చేయాల్సింది. మూడవది ఇంకా ఏం చేయాలి అంటే, చాలామందికి మీ అపోహ, మీ స్కూల్స్లో ఇంటర్మీడియట్ కాలేజీల్లో పిల్లలు పెరగటం అంటే చదువు మార్కులు అది ఒక్కటే. అందుకని నేను ఏదైనా అబ్బాయి డ్యాన్స్ నేర్చుకుంటానంటే నీకెందుకు రా డ్యాన్స్, చదువు అంటారు. పాటలు నేర్చుకుంటాను, నీకెందుకు పాటలు వద్దు అంటారు. లేకపోతే ఇంకోటి ఏదో కార్యక్రమంలో ఉంది నేను దాంట్లో వద్దు అంటారు, మీకు తెలియక అదంతా. కానీ పిల్లలు బాగా డెవలప్ అవ్వాలంటే వాటన్నిటిలోనూ పార్టిసిపేట్ చేయాల్సింది. దాంట్లో మీ సహకారం ఏంటి అంటే, ఎస్పెషల్లీ అమ్మాయిల్ని, నువ్వు 7 దాకా ఎందుకున్నావు, నువ్వు 8 దాకా ఎందుకున్నావు, నువ్వు ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు అని వాళ్ళని చాలా ఇబ్బంది పెడతారు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దమ్. వాళ్ళు అంటే మన బిడ్డని మనమే సస్పెక్ట్ చేస్తా కూర్చుంటే, మనమే అనుమానిస్తా కూర్చుంటే ఎవరు నమ్ముతారు? ముందు నమ్మకం ఉండాలి. ఏమంత పెద్ద పొరపాట్లు ఏం చేయరు, ఏదో 1-2% ఎవరైనా చేస్తారు, కానీ 98% పిల్లలు ఏం పొరపాట్లు చేయరు. స్నేహంగా ఉంటారు, మంచిగా ఉంటారు, కలిసి ఉంటారు. దట్స్ ఇట్. మీరు అనుకున్నట్టు సినిమాల్లో చూసినట్టు అంత భయంకరమైన తప్పులేం చేయరు. ఓన్లీ థింగ్ మనకు నమ్మకం ఉండాలి. సో అది మీరు అది కాకుండా నీకు స్పోర్ట్స్ ఎందుకు, నీకు లేకపోతే డ్యాన్సులు ఎందుకు, నీకు ఈ క్లబ్బుల్లో ఏం పని, నిన్ను చదవమని కదా పంపించాను, నీకు 9 క్రెడిట్స్ వచ్చినాయా, 9.5 క్రెడిట్స్ వచ్చినాయా, అది మాత్రమే చూసుకుంటే పిల్లలు డెవలప్ అవ్వరు. పిల్లలు అన్ని రకాలుగా సర్వతోముఖంగా అభివృద్ధి అవ్వాలి. నాట్ వన్ వే. ఎడ్యుకేషన్ మాత్రమే ఉంటే అవ్వదు. సో అది మీ కోఆపరేషన్ కావాలి. అట్లానే మాకు ఇప్పుడే మాట్లాడే డీన్ స్టూడెంట్ అఫైర్స్,
మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ అందరి ముందు చెప్పలేని అట్లా ఉంటే తప్పకుండా ఆవిడ దగ్గరికి వచ్చి చెప్పండి. సైకాలజిస్ట్ కూడా ఉన్నారు, క్వాలిఫైడ్ సైకాలజిస్టు. కాబట్టి ఏమైనా ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక్కసారిగా సాల్వ్ అవ్వయి నిదానంగా వాళ్ళతో పదే పదే మాట్లాడి డెఫినెట్గా సాల్వ్ చేస్తారు. కానీ దానికి మీరు ఒప్పుకోవాలి. ముందు మీ ప్రాబ్లం ఉంది పిల్లాళ్ళు అమ్మాయిలో అని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాత అది ఇట్ కెన్ బి సాల్వ్. అది మీరు ఈ 3-4 చేయాలి తల్లిదండ్రులుగా. ఒకటి, వాళ్ళని ఈ రోజు నుంచి నిరుత్సాహపరచడం ఆపేయండి. ఓకే, దట్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. అప్పుడప్పుడు వచ్చి కనపడి వెళ్తూ ఉండండి. సో మూడోది, సో ఏమైనా ఇష్యూస్ ఉంటే మీరు వచ్చి వాళ్ళకి కనపడి చెప్పండి. వాళ్ళు వేరే యాక్టివిటీస్లో ఇప్పటి నుంచి కనీసం నేర్చుకుంటే, మ్యూజిక్ నేర్చుకుంటా అంటే, డ్యాన్స్ నేర్చుకుంటా అంటే, పాట వేరే నేర్చుకుంటా అంటే, స్పోర్ట్స్ నేర్చుకుంటా అంటే దే షుడ్ బి ఎంకరేజ్డ్. మొదట్లో నేను ఈ లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా, ఫిజికల్ ఫిట్నెస్ కూడా, వీళ్ళు ఆరోగ్యంగా ఉంటే కూడా మార్కులు ఇస్తున్నాం. ఇదే ఫస్ట్ యూనివర్సిటీ ఇండియాలో ఆరోగ్యానికి మార్కులు ఇవ్వటం. అవును, ఫస్ట్ యూనివర్సిటీ. ఫిజికల్గా బాగుండాలి. మనం ఎప్పుడు ఫిజికల్గా తెగ ఆలోచించాం. రాత్రింబావుళ్ళు కరోనా అప్పుడు రాత్రింబావుళ్ళు నిద్రపోకుండా ఆలోచించాం. ఆరోగ్యంగా ఉంటే చాలు, ఆస్తులు అక్కర్లేదు, అది అక్కర్లేదు, ఇది అక్కర్లేదు, అన్నీ అప్పుడు ఆలోచించాం. రోజు ఆలోచించాలి కదా ఆరోగ్యాన్ని గురించి. రోజు మంచి భోజనం చేయాలి, మంచి ఎక్సర్సైజ్ ఉండాలి, మంచిగా ఉండాలి కదా. రోజు ఆలోచించాలి కదా ఆరోగ్యాన్ని గురించి. కరోనా అప్పుడే ఆలోచిస్తే ఎట్లా? అందుకని కరోనా ముందే మేము పెట్టాము ఇది ఫిజికల్ ఫిట్నెస్కి మార్కులు అని. దే ఆర్ డూయింగ్ ఇట్. అది ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్గా. ఇది పేరెంట్స్గా ముఖ్యంగా మీరు చేయాల్సింది. మీకు ఏదైనా సమస్య ఉంటే పేరెంట్స్గా ఏదైనా ఉండొచ్చు, ట్రాన్స్పోర్ట్లోనో ఇంకో దాంట్లో, మా ఇంటి దగ్గరికి వచ్చి ఆగట్లేదు, లేకపోతే మా ఊరు బస్సు లేదు, లేకపోతే ఇట్లాంటివి ఉంటాయి. అవి వచ్చి మీరు పెద్దగా అరిచి చెప్పక్కర్లేదు. మీకు ఆ కన్సర్న్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇక్కడ సీరియస్గా తీసుకుంటారు ప్రతి ఇష్యూని. వాళ్ళు వీలైనంత వరకు సాల్వ్ చేస్తారు. ప్రత్యేకంగా ఊళ్ళల్లోకి వచ్చినప్పుడు అది ప్రాబ్లం. నేను చెప్పాను కదా, మా ఇంటి దగ్గర రావట్లేదు బస్సు అంటారు. మీ ప్రతి ఇంటి దగ్గరికి బస్సు వస్తే 1 గంట సేపు ట్రావెల్ చేసేవాళ్ళు 2.5 గంటలు పట్టుద్ది. అది అందరికీ వేస్ట్ కదా టైం. దానికి తోడు ఈ వయసులో ఉన్న పిల్లలు ఒక 1/2 కిలోమీటర్ 2 ఫర్లాంగ్ నడిస్తే వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది కదా. కొద్దిగా రోడ్డు మీద దాకా నడిస్తే మంచిది కదా. కానీ మనం ఆలోచించాం, మన ఇంటి దాకా బస్సు వస్తే బాగుండు అనుకుంటాం. ఎందుకు రావాలి? సో ఎనీవే, ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే తప్పకుండా చెప్పండి. ఫుడ్ దగ్గర కానీ, ట్రాన్స్పోర్ట్ దగ్గర కానీ, ఇంకా ఫెసిలిటీస్లో కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా చెప్పండి. ఈ 4 పేరెంట్స్ వాళ్ళు నిరాశపరచొద్దు. మిగతా యాక్టివిటీస్లో ఎంకరేజ్ చేయండి. తర్వాత అప్పుడప్పుడు వచ్చేళ్ళండి. తర్వాత ఈ ఏమైనా కంప్లైంట్స్ వస్తే చెప్పండి. చివరిగా ఇంకో 5 నిమిషాలు అయిపోతుంది. పిల్లలు ఓకే, మీ అందరికీ శుభాకాంక్షలు. కొత్త క్లోత్స్లో, కొత్త చోటకి, కొత్త యూనివర్సిటీకి వచ్చి మీరు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి మీ అందరికీ శుభాకాంక్షలు, చాలా 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 శుభాకాంక్షలు. మీకు ఈ రోజు నుంచి బాగా మంచిగా సన్నద్ధమై బాగా మంచి ఎత్తుకు ఎగరాలి, జీవితం గొప్పగా ఉండాలి. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఒకటి రెగ్యులారిటీ, పంక్చువాలిటీ. మీరు రోజు రండి కాలేజీకి, అబ్సెంట్ అవ్వకుండా పంక్చువల్గా 8 కంటే 8కి రావాలి. మీరు 10 నిమిషాలు లేట్ అయితే ఏం పోతుంది అనుకుంటే, ఏం పోతుందంటే ఆ 1 గంట సేపు చెప్పిందంతా పోతుంది. మొదటి 10 నిమిషాలే కదా పాఠం, ఆ ఇంట్రడక్షన్ అంతా చెప్తారు. దట్ యూ మిస్ ఇట్. యూ క్యాంట్ అండర్స్టాండ్ ఫర్ ద హోల్ అవర్. సో అది రెగ్యులారిటీ, పంక్చువాలిటీ. రెండవది, మీరు చాలా ఆరోగ్యంగా ఉండాలి. దీని గురించి మీ ఇంట్లో కానీ స్కూళ్ళలో కానీ ఎవడో చెప్పడు. బాగా తినండి, బాగా ఆడండి, మంచిగా ఆరోగ్యంగా ఉండండి. ఆరోగ్యంగా అంటే ఎంత ఉండాలంటే, నాకు 70 ఏళ్ళు, నేను 1 గంట సేపటి నుంచి నిలబడే ఉన్నాను వంగిపోకుండా. 70 ఏళ్ళు వంగిపోతారు. బాగా నాలాగా నాకంటే బాగుండాలి. దట్స్ ఇట్. సో మూడవది, చదువులో
ఎవరో చదువుతున్నారు, ఎవరో చెప్తున్నారు, మా నాన్నలు చెప్తున్నారు, టీచర్లు చెప్తున్నారు. మీ జీవితం కోసం, మీ జీవితం బాగుండటం కోసం, మీ జీవితం బంగారంగా ఉండటం కోసం, మీ భవిష్యత్ అంతా బంగారంగా ఉండటం కోసం చాలా ఇష్టంగా హాయిగా చదవాలి. అది మీరు చేయాల్సింది. తర్వాత మీ ట్రైనింగ్ క్లాసులు ఎన్ని పోతాయి. కొంతమందికి నాకు ఎక్కువ మందికి 6 లక్షలు 7 లక్షల రూపాయలు ఉద్యోగాలు వస్తాయి. కొంతమంది మీరు బాగా ముందు నుంచి ప్రయత్నం చేస్తే 15 లక్షలు 20 లక్షల రూపాయలు 30 లక్షల రూపాయలు కూడా వస్తాయి. అయితే దానికి ఏం చేయాలి మీరు అంటే, మామూలు చదువుతో పాటు మామూలు సర్టిఫికెట్తో పాటు మీకు 5-6 ఎన్పిటిఎల్ కోర్సెరా ఎక్స్ట్రా సర్టిఫికెట్లు, ఈ కొత్త కోర్సులు కొత్త టెక్నాలజీలో ఉండే సర్టిఫికెట్లు కావాలి. దాంతోపాటు 4 ఆ ఈవెంట్స్ వాటిల్లో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలి. దాంతోపాటు చాలా ఇప్పుడు దాకా పిల్లలు చెప్పారు కదా, అట్లా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేయాలి. దీంతోపాటు ఏదైనా సోషల్లీ రిలవెంట్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలి. సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్. ఇది జస్ట్ ఫార్ములా. ఎస్. అయితే మీరు 15 లక్షలు 20 లక్షలు 30 లక్షల ఉద్యోగానికి కూడా ట్రై. అంటే అర్థం ఏంటంటే, మీకు ఇప్పుడు మీ ప్రొఫైల్ రాయమన్నారనుకోండి, ఏదో లింక్డ్ఇన్లోనో ఫేస్బుక్లోనో రాయమన్నారు. ఏమి రాస్తారు? ఒక సెంటెన్స్ ఉంటుంది. నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, నాకు 89% వచ్చినాయి, అంతే కదా. ఏమీ ఉండదు. కానీ 4 ఏళ్ల తర్వాత మీ ప్రొఫైల్ రాయమంటే మీకు 2 పేజీలు 3 పేజీలు ప్రొఫైల్ ఉండాలి. నేను ఈ కోర్స్ చేశాను, ఈ ప్రోగ్రాం చేశాను, దాని తర్వాత ఈ 5-6 ఎన్పిటిఎల్ సర్టిఫికేట్ కోర్సులు చేశాను, దాని తర్వాత 5 ప్రాజెక్టులు చేశాను, దాంట్లో 2 ప్రాజెక్టులు సోషల్లీ రిలవెంట్ ప్రాజెక్ట్స్, దాంట్లో ఆ ప్రాజెక్ట్స్ వలన ఒక 1000 మంది 2000 మంది బెనిఫిట్ అయ్యారు. దీంతోపాటు మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఇన్ని ఈవెంట్స్ చేశాము, ఇంత సర్వీస్ చేశాము. ఇదంతా ఇట్ షుడ్ బి ఎ గ్రేట్ ప్రొఫైల్ ఆఫ్టర్ 4 ఇయర్స్. మీ నాన్న వాళ్ళకి కూడా చాలామందికి ఏం ప్రొఫైల్ ఉండదు, డబ్బు ఉంది సంపాదించాం అంతే ఉంటుంది. ప్రొఫైల్ ఉండాలి మనిషికి. మీకు 2-3 పేజీలు ప్రొఫైల్ ఉండాలి. అప్పుడు యూ విల్ బి టేకెన్ బై గూగుల్ వాళ్ళు, అమెజాన్ వాళ్ళు, ఇంకోళ్ళు తీసేసుకుంటారు. దయానికి చదువుతో పాటు ఇవన్నీ అవ్వాలి. నేను చెప్తానులే, మళ్ళీ రేపో ఎల్లుండో మీకు మళ్ళీ ప్రత్యేకంగా క్లాస్లో వస్తాను, నేనే చెప్తాను మీకు. అట్లా ప్రొఫైల్ బిల్డ్ చేయాలి. దట్ షుడ్ బి యువర్ ఎయిమ్. అది ఈరోజు స్టార్టింగ్ పాయింట్. అప్పుడు మీరు మీ తల్లిదండ్రులు కానీ, మీ పక్క వాళ్ళు కానీ, మీరు ఎవరు మీ రిలేటివ్స్లో కానీ ఊహించలేనంత ఎత్తులో అయిపోతారు. అంటే ఇప్పుడు మీరు కాలనీలో, మిడిల్ క్లాస్ కాలనీలో ఉన్నారనుకోండి, మ్యాక్సిమం ఎర్నింగ్ ఎంత ఉంటుందంటే 3 లక్షలు 4 లక్షలు. సడన్గా మీకు 30 లక్షలు ఉద్యోగం వచ్చిందనుకో, ఇదంతా చేసి మీరు యూఆర్ సెలబ్రిటీ దేర్. పవన్ కళ్యాణ్ ఇంకోళ్ళకి, చిరంజీవికి ఎంతమంది వస్తారో మీకు కూడా అంతమంది వస్తారు జనం. బికాస్ యూఆర్ సక్సెస్ఫుల్ ఫెలో. అది మీ చేతుల్లో ఉంది. సో అది ఉద్యోగం రావటం అంటే ఏదో అదృష్టమైన వాడికి వస్తుంది, అదృష్టం లేని వాడికి రాదు, అట్లా లేదు. ఇట్ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఫార్ములా. 50% నాలెడ్జ్, ఒక 20% కమ్యూనికేషన్, ఓ 10% క్రియేటివిటీ, 10% టీమ్ స్పిరిట్. అదే పెద్ద ఉద్యోగం రావాలి అంటే 30-40% నాలెడ్జ్ and another 20% application of that knowledge and extra knowledge on contemporary issues and plus communication skills and plus socially relevant things what you are doing. This is it. Perfect mathematics. మనం లెక్కేసినట్టు చెప్పొచ్చు, ఈ అమ్మాయికి వస్తుంది, ఈ అమ్మాయికి ఈ రేంజ్లో వస్తుంది, ఈ అమ్మాయికి ఈ రేంజ్లో వస్తుంది, ఈ అమ్మాయికి ఈ రేంజ్లో వస్తుంది. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ కెరీర్. అది మీ చేతుల్లో ఉంది. మీ తల్లిదండ్రులు ఏం చేస్తారు, కాస్త ఫీజు కట్టమంటే కడతారు, అంతేగాని వాళ్ళు ఏం చేయాలి. మీ చేతుల్లో మీరు ఎంత మంచి ఫ్రెండ్స్ చేసుకుంటారు, ఫ్రెండ్స్తో ఏం చేస్తారు, ఇంకా
ఇంకా పాజిటివ్గా ఏం చేస్తారు, ప్రోయాక్టివ్గా ఏం చేస్తారు, ఎన్ని ఈవెంట్స్ చేస్తారు, ఎక్స్ట్రా నాలెడ్జ్ ఎట్లా గెయిన్ చేస్తారు, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరే మరీ చిన్నపిల్లలు కాదు, ఇప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పేది. సో ఇవన్నీ చేసుకుని మీరు ఆఫ్టర్ 4 years, మా ఎయిమ్ ఏంటంటే ఆఫ్టర్ 4 years ఇప్పుడు ఉన్న పరిస్థితి 90% ఉద్యోగాలు వచ్చాయి. దాంట్లో ఒక 10% మందికి 10-15 లక్షల పైన వచ్చినాయి. మిగతా వాళ్ళకి 5-6 లక్షల మధ్యలో ఉన్నారు. ఫైన్. 4 ఏళ్ల తర్వాత ఈ బ్యాచ్కి ఏం కావాలనుకుంటున్నానంటే 25-30% ఆఫ్ ద స్టూడెంట్స్ షుడ్ గెట్ మోర్ దాన్ 15 lakhs. Another 50% of the people should be in the range of 10 lakhs. ఎవరికి ఈ ప్రాంతంలో ఉన్న ఏ యూనివర్సిటీ, గవర్నమెంటు, ప్రైవేట్ యూనివర్సిటీ ఎవరు, దే ఆర్ నాట్ అస్యూమింగ్, దే ఆర్ నాట్ ఎయిమింగ్ ఫర్ దట్. వీఆర్ ఎయిమింగ్ ఫర్ దట్. విల్ బి సక్సెస్ఫుల్. డెఫినెట్గా పిల్లలు, మీరు, మేము అందరూ కలిపి చేస్తే ఇది గ్యారంటీగా అవుతుంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏది కూడా ఇంతవరకు ఫెయిల్ అవ్వలేదు, ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు. సో అందుకని పిల్లలు మీరు బాగా హుషారుగా ఉండండి. మీరు బిడియంగా ఉండక్కర్లా, భయంగా ఉండక్కర్లా, ఏముండక్కర్లా. మీరు హాయిగా, హుషారుగా, బ్రహ్మాండంగా, ఉత్సాహంగా చదువుతూ ఉండండి. దాంతోపాటు ఇవన్నీ నేను చెప్పినవన్నీ చేయండి. సో మరొకసారి మీ అందరికీ మరీ మా మీద చాలా చాలా నమ్మకంతో మీ బిడ్డలను చేర్చారు. మరీ తల్లిదండ్రులందరికీ నమస్సులు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. 4 సంవత్సరాల తర్వాత మీరు గొప్పగా, మిమ్మల్ని చూసి ఎదుటి వాళ్ళు అసూయపడేంత గొప్పగా ఎదగాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. డెఫినెట్గా మీరు మీ బిడ్డల్ని సురక్షితమైన చేతుల్లో పెట్టారు. విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్.